శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో వీరభద్ర నగర్ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సిహెచ్ నరసింహారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 4వ రోజు భాద్రపద శుద్ధ సప్తమి నాడు ఆ గణపతిని గజానన వినాయకుడిగా పూజిస్తారు. నవరాత్రుల 4వ రోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి. లోభాంతకుడైన గజాననుడికి చెరకుగడ నివేదన చేయాలి. ఈనాటి గజానన వినాయకుడి పూజకు పరిపూర్ణత లోభం విడిచిపెట్టడమే. ముక్కోటి దేవతలలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనప్రియ రాజు, టి మురళి, సిహెచ్ మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, ఆర్మీ రిటైర్డ్ రమణారెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 37వ వార్డులో అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఘనంగా వినాయక పూజలు జరపబడ్డాయి. నరసింహారెడ్డి, చెందిరి నరసింహారెడ్డి, శోభారాణి అని వాళ్ళ కాలనీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు ఇక్కడ 11 రకాల ప్రసాదాలతో భగవంతునికి సమర్పించడము జరిగింది. సనాతన ధర్మం ప్రకారము అందరు భక్తి శ్రద్ధలతో ఇక్కడ పాల్గొన్నారు. ప్రతి ఏటా ఇక్కడ గణపతి అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు చాలా ఉత్సాహంతో పాల్గొంటారు. లాస్ట్ రోజుల్లో కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కోలాటాలు, ఆటలు, భక్తి శ్రద్ధలతో నిమజ్జనము జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది.